హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరు ఈ ప్రపంచంలో ఎక్కడైనా వింతలు విశేషాలు చూసే ఉంటారు, కానీ దుబాయ్ అద్భుతాలు చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు దుబాయ్ వెళ్లాల్సిందే. అవును, మీరు విన్నది నిజమే. మీరు ఈ దుబాయ్ దేశంలో చూడబోయే అద్భుతాలు కలలో కూడా ఊహించి ఉండరు. అవే ఈనాడు దుబాయ్ని అగ్రదేశాల్లో ఒకటిగా నిలిపాయి. ఒకప్పుడు ఎడారి ఇసుక దిబ్బలతో చాలా చిన్నగా ఉండే ఈ నగరం ఇప్పుడు ఈ ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. అక్కడ ఎంజాయ్ చేయాలని కొందరు అనుకుంటే, మరికొంతమంది ఉద్యోగాలు చేయాలని, ఇంకొందరు అలాగే ఫ్యామిలీతో పర్యటించాలని మరికొందరు అనుకుంటారు. ఒకప్పుడు ఇసుక దిబ్బలతో ఎడారి వాతావరణాన్ని కలిగి ఉన్న ఈ దుబాయ్ దేశం ఇప్పుడు ఈ ప్రపంచంలోనే ఒక రిచెస్ట్ కంట్రీగా పిలువబడుతుంది. అంతేకాకుండా ఈ ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్ గా కూడా ఈ దుబాయ్కి పేరు ఉంది. మరి ఎంతో మంది అందమైన అమ్మాయిలు ఉండే ఈ దుబాయ్ దేశం గురించి మీకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మేము ముందుగా ఏ వీడియో అప్లోడ్ చేసినా ఖచ్చితంగా మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. మీరు చేసే ఈ చిన్నపాటి లైక్ మాకు ఎంతగానో మోటివేషన్ ఇస్తుంది. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మేము మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా మోటివేషన్ గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇన్ దిస్ వీడియో. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, దుబాయ్ ఈ ప్రపంచంలోనే ఒక అందమైన దేశంగా పిలువబడుతుంది. ఈ సిటీలో ఉండేవారు బాగా చదువుకొని ఏ అమెరికానో ఏ యూకేనో వెళ్ళి ఎంఎస్లు చేసి అక్కడ బాగా చదువుకొని అక్కడే సెటిల్ అయిపోవాలి అనుకుంటారు. కానీ ఊరిలో నివసించేవారు బయట దేశాలకు వెళ్ళాలి అనుకుంటే ఏ దుబాయ్కో వెళ్ళిపోవాలి అనుకుంటారు. వారి దృష్టిలో ఈ దుబాయ్ దేశమే వారికి అమెరికా. దుబాయ్లో డ్రైవింగ్ ఉద్యోగాలు తొందరగా వచ్చేస్తాయి. ఎందుకంటే ఆ దుబాయ్ దేశంలో 90% జనాభా రిచెస్ట్ పర్సన్స్ గా పిలువబడతారు. అందువల్ల ప్రతి ఒక్కరి ఇంట్లో కార్లు ఉంటాయి. మరి కార్లు ఉండటం వల్ల వాళ్ళకి డ్రైవర్లు అవసరం ఉంటుంది. అందువల్ల పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియన్స్, శ్రీలంక వంటి దేశాల నుంచి ఈ దుబాయ్ దేశానికి డ్రైవింగ్ వేరే ఇతర చిన్న చిన్న పనుల కోసం వెళ్తూ ఉంటారు. ఇక వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత ఆ దేశం గురించి చెప్తూ ఉంటే మనం ఎప్పుడు అక్కడికి వెళ్ళిపోతామా అని ఆశగా ఉంటుంది. ఈ దుబాయ్ దేశంలో కార్లు ట్రాన్స్పోర్టేషన్ గా మాత్రమే ఉపయోగించరు, షోయింగ్ కూడా ఉపయోగిస్తారు. ఆ దేశంలో మామూలు కార్ల కంటే బంగారంతో వజ్రాలతో తయారు చేసిన కార్లే ఎక్కువగా మనకి ఈ దుబాయ్ దేశంలో కనిపిస్తూ ఉంటాయి. మన దేశంలో మనం ఇళ్లలో పెంపుడు జంతువుల్లాగా కుక్కల్ని, పిల్లుల్ని ఎలాగైతే పెంచుకుంటామో ఆ దుబాయ్ నగరంలో పులుల్ని, సింహాల్ని పెంచుకుంటుంటారు. కొంతమంది అయితే పిల్లలకి పాలు పట్టించినట్టు సింహపు పిల్లల్ని కారులో వెక్కించుకొని పాల డబ్బాల్లో పాలు పోసి వాటికి ఆకలి వేసినప్పుడల్లా ఆ సింహం పిల్లలకి పాలు పట్టిస్తూ ఉంటారు. దుబాయ్ దేశంలో అక్కడే పుట్టి పెరిగిన వారనే ఇమిరేట్స్ అంటారు. కానీ ఇప్పుడు ఉన్న దుబాయ్ దేశంలోని జనాభాలో ఈ ఇమిరేట్స్ అనేవారు కేవలం 25% మాత్రమే ఉన్నారు. వారిని ఆ దుబాయ్లో అత్యంత రిచెస్ట్ పర్సన్స్ గా పిలువబడుతుంటారు. 1970 వరకు ఒక్క పెద్ద బిల్డింగ్ కూడా ఈ దుబాయ్ దేశంలో ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఈ దుబాయ్లో మేఘాలను తాకే బిల్డింగ్స్ కొన్ని వందల కొద్ది ఉన్నాయి. దుబాయ్లో ఉండే అతిపెద్ద భవనాల్లో అతిపెద్దది బుర్జ్ ఖలీఫా. ఈ బుర్జ్ ఖలీఫా కూడా ఈ ప్రపంచంలో అతిపెద్ద భవనంగా పిలువబడుతుంది. 2008లో దుబాయ్లో మెట్రో రైలును ప్రారంభించారు. ఈ మెట్రో రైలుకి దుబాయ్లో సుమారుగా 54 స్టేషన్ల వరకు ఉన్నాయి. ఆ దేశంలో మెట్రో ట్రైన్ నిర్మించడానికి వారికి కేవలం 20 నెలల సమయం మాత్రమే పట్టింది. మన దేశంలో పోలీస్ పీరియడ్ లో వాయిద్యాలను మనం ఎలాగైతే ఉపయోగిస్తామో అలాగే దుబాయ్ దేశంలో ఉండే స్కాట్లాండ్ దేశంలో ఎంతో ఫేమస్ అయిన బ్యాక్ జాపర్ అనే ఇన్స్ట్రుమెంట్ పోలీస్ పీరియడ్ లో ఉపయోగిస్తారు. దుబాయ్ వారికి బ్యాక్ పేపర్ నుండి వచ్చే మ్యూజిక్ అంటే చాలా ఇష్టమంట. మన దేశంలో బస్సు కోసం ఎదురు చూసే జనాలు రోడ్లో ఉంటారు, కానీ బస్టాండ్ లో మాత్రం ఉండరు. ఎందుకంటే బస్టాండ్ లో కూర్చోవడానికి మన దేశంలో సరిగ్గా బల్లలు కూడా ఉండవు. కానీ దుబాయ్లో బస్సుల కోసం వెయిట్ చేయడానికి ఏసీ బస్టాండ్లు ఉంటాయి. దుబాయ్ నగరంలో మొత్తం 140 వరకు షాపింగ్ మాల్లు ఉన్నాయి. ఇవి చాలా పెద్దగా ఉంటాయి. అందుకే ఈ దుబాయ్ని షాపింగ్ క్యాపిటల్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ అని కూడా అంటూ ఉంటారు. అంతేకాదు ఈ ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ కూడా ఈ దుబాయ్లోనే ఉంది. ఈ షాపింగ్ మాల్లో 1500 స్టోర్ల వరకు ఆ మాల్లో ఉంటాయి. ఈ దుబాయ్ దేశానికి ఎక్కువగా ఇన్కమ్ అనేది టూరిజం అండ్ రియల్ ఎస్టేట్ మీద దాదాపు 95% వరకు ఇన్కమ్ వస్తుంది. ఇక ఆయిల్, గ్యాస్ మీద ఇన్కమ్ అయితే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బంగారపు కార్లు, బంగారపు బైకులు, వజ్రాలతో తయారు చేసిన మొబైల్స్ ఎక్కువగా ఈ దుబాయ్లోనే యూజ్ చేస్తూ ఉంటారు అక్కడ ధనవంతులు. అంతేకాకుండా ఈ భూమి మీద అత్యంత ఖరీదైన ఫోన్లు కూడా
ఈ దుబాయ్ లోనే ఉంటాయట. దుబాయ్ లో బాగా డబ్బులు ఉన్న వారి దగ్గరే ఎక్కువ కార్లు ఉంటాయి. అవి చాలదన్నట్లు ఆ కార్లకి బంగారం పోత పోయిస్తారు. ఇలా గోల్డ్స్ తో ముస్తాబైన కార్లన్నిటినీ వాటి ఓనర్లు ఒక చోట కలుసుకొని ఒక కారు గురించి ఒకరు పొగుడుకుంటూ ఉంటారు. ఆ బంగారపు కార్లని ఒక దగ్గరికి తీసుకురావడానికి ఒక సమయం సందర్భాన్ని కూడా వారు ఏర్పాటు చేసుకుంటారు. మన దేశంలో 5 రూపాయల భోజనం అనగానే లైన్ ఎక్కువగా ఉంటుంది. కానీ దుబాయ్ లో మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఫ్రీ ఫుడ్ అని క్యాంటీన్స్ పెట్టి అక్కడ ఫ్రీ ఫుడ్, స్నాక్స్, పిజ్జాలు, బర్గర్లు లాంటివి పెడుతూ ఉంటారు. కానీ అవి ఎవరు ఎక్కువగా తినరు. ఎందుకంటే ఆ దేశంలో అందరూ ధనవంతులే కాబట్టి ఇక అక్కడికి వెళ్ళి ఏం తింటారు? ఇక ఆ ఫుడ్ బయట దేశాల నుండి వలస వచ్చిన వారు తింటారు. అంతేకాకుండా దుబాయ్ దేశం ఆ దేశం యొక్క సిటిజన్స్ ని చాలా బాగా ట్రీట్ చేస్తుంది. ఇప్పుడు మన దేశంలో అయితే రోజుకి 200 రూపాయలు సంపాదించిన అందులో 40 రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ కింద కట్టాల్సిందే. కానీ ఆ దేశంలో రియల్ ఎస్టేట్ అలాగే ఇతర తదితర బిజినెస్ల మీద కాకుండా ఇండివిజువల్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ అసలు తీసుకోదు. అవును, మీరు విన్నది నిజమే. ఇప్పుడు చెప్పబోయే దాని గురించి వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అవును, ఈ దుబాయ్ దేశంలో ఈ ప్రపంచంలోనే అందమైన అమ్మాయిలు ఉంటారు. వారు ఒకరిని మించి మరొకరు అందంగా ఉంటారు. మంచి రంగు, మంచి ఎత్తు, హైట్ అండ్ వెయిట్ ఎంత వరకు ఉండాలో కరెక్ట్ ఏజ్ కి తగ్గట్టుగా ఉంటారు. వీరిని ఒక్కసారి చూస్తే మతి పోవాల్సిందే. వీరి అందం ముందు ప్రపంచ దేశాల అమ్మాయిలు దేనికి సరిపోరు. అందమైన ఈ దుబాయ్ దేశంలో ఎక్కువ శాతం అందమైన అమ్మాయిలు కూడా అదే సంఖ్యలో ఉంటారు. చేసుకుంటే పెళ్లి ఈ దుబాయ్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. మరి ఈ దేశంలో మగవాళ్ళు ఖచ్చితంగా 2 లేదా 3 అందమైన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరి మీలో ఎవరైనా దుబాయ్ వెళ్ళి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.